కృష్ణారెడ్డి గారు నేను ఈ కొత్తగా అంటే రీసెంట్‌గా పెళ్ళైనోళ్ళు, విడాకులైన వాళ్ళని అడుగుతున్నానండి. "ఏమ్మా ఎందుకు విడాకులంటే?" ఆశ్చర్యండి 1 మంత్‌లో విడిపోయినోళ్ళున్నారు. జెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఆ అమ్మాయికి వేరే సంబంధాలున్నాయండి. అక్రమ సంబంధాలున్నాయండి. లేడీస్ వాళ్ళని పాపలను అడిగామనుకోండి మహిళల్ని, ఏమన్నారంటే నన్ను నేను ఎదురుగుండా కూర్చుంటే నా దగ్గర రాకుండా వేరే పని చేసుకుంటున్నాడండి. ఆ! అండ్ ఇది కొత్త భార్యని కదా! ముద్దు మురిపం లేదు. ఏదో అక్కడికెళ్ళిపోయి వర్క్ చేసుకుంటాడు అనేసి ఆశ్చర్యం వేసిందండి నాకు. అంటే ఒక 1 మంత్, 2 మంత్స్‌లోనే వాళ్ళు పెద్ద ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు. ఒక ఆవిడేమో ఆఫీసర్ అండి ఆవిడ. ఒక అది ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్‌లో ఉంది. మరి హస్బెండ్ ఏమో అలా చేశాడంట. నాకు అతనేమో డాక్టరు. అతను మగోడు కాదంటది ఈవిడ. అదేంటి డాక్టర్ ఏమిటి మగోడు కాదంటుంది అని నేను ఆశ్చర్యపోయానమాట. అసలు ఇలాంటి అడ్డుకట్టలు వేయాలంటే అంటే ఎలా దీన్ని ఆపాలంటే కొత్తగా అంటే విడాకుల సంస్కృతిని ఆపాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? అసలు మెయిన్‌గా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అది సమస్య అండి. పెద్దవాళ్ళు. మన భారతీయ సాంప్రదాయంలో గతంలో ఎప్పుడు గూడా అటువైపు పెద్దవాళ్ళు, ఇటువైపు పేదవాళ్ళు ఎప్పుడు గూడా పెద్దవాళ్ళ మాటలు వింటూ పెరిగిన వాళ్ళం. అభివృద్ధి అయినటువంటి సంస్కృతి మనది. ఇప్పుడు అది తగ్గిపోతుంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థే మొత్తం తెగిపోయింది. కంప్లీట్‌గా నేను, నా పిల్లలు ఇదే మా కుటుంబం అని చెప్పుకోగలిగేటువంటి స్థాయి వచ్చేసింది సిట్యుయేషన్. ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళ మధ్య ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్ వస్తే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అప్పటికప్పుడే నిర్ణయాలు అయిపోతాయి. క్షణాల మీద నిర్ణయాలు తీసుకుంటారు. తన్నుకోవడం గానీ, కొట్టుకోవడం గానీ, తిట్టుకోవడం గానీ జరిగిపోయి నువ్వెంతంటే నువ్వెంత అనుకోవడం. ఒకటి ఆడవాళ్ళు కూడా బాగా చదువుకోవడం వల్ల కొంత మేలు జరిగింది. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయంలో భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడానికి నువ్వెంత అంటే నువ్వెంత అని ఈక్వాలిటీ అనేటువంటి పరిస్థితుల్లో కూడా తేడా వస్తుంది. ఈక్వాలిటీ కాకుండా నేను నీకన్నా గొప్ప, నేను నీకన్నా ఎక్కువ చదివాను, నేను నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను, నేను నీకన్నా ఎక్కువ అందంగా ఉంటాను, అది అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారంతో అవతల వాడిని వీలైనప్పుడల్లా కొట్టడానికి ప్రయత్నం జరుగుతుంటుంది. అవతల వాడు ఇంకేదో అన్నప్పుడల్లా తనకు నచ్చకపోతే ఈ విషయాన్ని పెట్టి నువ్వేంటి, నువ్వు నాకన్నా పొట్టిగా ఉంటావు, నువ్వు నాకన్నా నల్లగా ఉంటావు, నువ్వు నాకన్నా తక్కువ డబ్బు సంపాదిస్తావు, నువ్వు నాకు చదువు తక్కువ ఉంది నీకు అని ఇలాగా ఎదుటివాడిలో ఆ రకమైనటువంటి దాన్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఆ లోపాలని ఇది ఒక మెయిన్ కారణం అవుతుంది. రెండోది ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక సర్వే ప్రకారంగా భారతదేశంలో 90% మగవాళ్ళు పెళ్లి కన్నా ముందరే వాళ్ళ విర్జినిటీ కోల్పోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఫారిన్ కంట్రీస్లో అయితే 100% ఉంటుంది పరిస్థితి. ఇక్కడ 190 మందికి చేరుకున్నారు పరిస్థితి అని చెప్తున్నారు. ఆడవాళ్లలో కూడా ఆ సంఖ్య 65% దాటిపోయిందని చెప్తున్నారు. 65% విర్జినిటీ పెళ్లి కన్నా ముందే కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు. అంటే ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ మన ఇండియాలో ప్రవేశించింది, మన వాళ్ళ మీద కూడా పనిచేస్తూ ఉంది. వీళ్ళు కూడా పెళ్లి కన్నా ముందరే అన్నీ చూసేద్దాం, అన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే మ్యారేజ్ మన ఇష్ట ప్రకారం జరగదు. వాళ్ళు ఎవరినో పిలుస్తారు, వాళ్ళు ఎవరో తీసుకొస్తారు, డబ్బున్నవాడనో వాడనో ఆస్తున్నవాడనో తీసుకొస్తారు, నేను కోరుకున్నవాడిని నాకు తెలియదు. కాబట్టి పెళ్లి కన్నా ముందే అనుభవిద్దామనే ఆలోచన ఒకటి. రెండోది, ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఈ సహజీవనం అనేది ముఖ్యంగా హైటెక్ కల్చర్గా మారిపోయింది. ఇప్పుడు మనకు ఎవరైతే ఈ బాగా ఐటీ రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళల్లో ఎక్కువ మంది మనకు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ కానీ లేకపోతే హైటెక్ సిటీలో కానీ మనకు ఆ ఏరియాల్లో ఉండే వాళ్ళలో ఎక్కువ మంది కలిసి ఉండటం. అంటే ఇద్దరు ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటాం కానీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటాం కానీ, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కలిసి ఉంటాం కానీ, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కలిసి ఉంటాం కానీ, కలిసి ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, మనం రెంట్‌కు తీసుకోవాలంటే చాలా విపరీతమైన అద్దెలు ఉన్నాయండి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి, అందుకోసం మేము కలిసి తీసుకోవడం వల్ల మాకు కలిసి వస్తుంది, మేము శుభ్రంగా షేర్ చేసుకోగలుగుతున్నాం అని చెప్తున్నారు. కోలివింగ్ హాస్టల్స్ అన్నాడు. అదే కోలివింగే. కోలివింగ్ అంటే అదే సహజీవనమే కోలివింగ్. దానికి పెద్ద తేడా ఏం లేదు అక్కడ. సహజీవనం చేయడమే ఒక రకంగా. ఎందుకంటే ఒకే ఇంట్లో కలిసి తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్నేహం నుంచి అది ఇంకొక దగ్గరికి బయలుదేరే అవకాశం ఉంటుంది, డివియేట్ అయ్యే అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, మా మధ్య ఖచ్చితంగా
శారీరకమైన సంబంధాలు కూడా ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. ఈ శారీరకమైన సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే పెళ్లికి ముందు మొగాళ్ళు కూడా అందరూ చెడిపోతున్నారు కదా, మొగాడు పెట్టుకుంటే ఆడది పెట్టుకోకపోతే తప్పే ఉంది, ఆడది పెట్టుకుంటే తప్పే ఉంది అనే ప్రశ్న ఒకటి నుంచి వస్తుంది. అంటే మగవాళ్ళల్లో ఒకప్పుడు 100కి చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు 90% దాటుతున్నట్టుగానే ఆడవాళ్ళలో 65% దాటిపోయిందంటే కొన్నాళ్ళకి ఇది కూడా 90% దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంకోటి ఏమైందంటే మనకు మొబైల్ ఫోన్లు వచ్చి సగానికి కాదు 3 భాగాల జీవితాన్ని నాశనం చేసాయి చెప్పాలి తప్పదు. మొబైల్ ఫోన్ సాంకేతికంగా రావడం వల్ల ఎంత గొప్ప మనకు శక్తినిచ్చాయో, ఎంత గొప్పగా మన జీవితం లోపల అది మన కాలంబరం అయిపోయింది. అసలు ఇంట్లో పెళ్ళం లేకపోయినా పర్లేదు కానీ, లేకపోతే మొగుడు లేకపోయినా పర్లేదు కానీ, ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితి వల్ల మనకు ఉంది నిజం చెప్పాలంటే. ఈ మొబైల్ ఫోన్లో క్షణక్షణం ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి. అటు తల్లిగారింటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే పాత ఏదైతే బంధుత్వాలు ఉంటాయో, పాత స్నేహాలు ఉంటాయో, ప్రేమలు ఉంటాయో, ఇక్కడ భర్తతో గొడవ అయిందనుకోండి, వెంటనే ఈ వార్త అవతల వాడితో పంచుకోవడం జరుగుతుంది. వాడేంటి పుండు మీద కారం తల్లినట్టుగా వాడు ఎదవా, నీలాంటి అమ్మాయి దొరకడం వాడు చాలా గ్రేటు, వాడు ఇలా అన్నాడా అలా అన్నాడా అని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. తద్వారా ఏమవుతుందంటే భర్త మీద అసహ్యం, ప్రియుడి మీద ఆలమన కలగడం. ఆ మధ్య మీరు చూసుంటారు, ఇద్దరు కాపురం చేస్తున్నారు, కొడుకు కూడా ఉన్నాడు. ఆ అమ్మాయికి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే 10th క్లాసు ఎప్పుడో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నారు. ఒక అబ్బాయి ఏమంటే బాగా ఇష్టపడేవాడు, ఈమె మీద ఇంట్రెస్ట్ కూడా చూపించాడు, తన ప్రేమను కూడా తెలియజేస్తే ఈమె అప్పుడేమీ చెప్పలేదు. నేను తన తర్వాత మ్యారేజ్ చేసుకుంది, వచ్చేసింది. ఇద్దరి మధ్య ఏమీ లేవు, సంబంధాలు ఏం లేవు. కానీ ఇక్కడ భర్త మామూలుగా మ్యారేజ్ అయింది, వాడు ఉద్యోగానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, పెద్దగా ఇద్దరి మధ్య అంత దగ్గరగా లేదు. అబ్బాయి కూడా పుట్టాడు, కానీ ఒంటరిగా జీవితం ఇంట్లో ఉండి ఒక ఒంటరితనం అనుభవిస్తున్న పరిస్థితి ఉంది, సిచ్యువేషను. భర్తతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వినగలిగే పరిస్థితులు కనబడలేదు. చివరికి ఆ ప్రియుణ్ణి, అంటే ఆ అబ్బాయిని ఎవరైతే మొదట్లో ప్రపోజ్ చేశాడో ఆ పూర్వ విద్యార్థుల సమయంలో కలుసుకొని మాట్లాడడం జరిగింది. వాడు ఎలా ఉన్నావు, ఏ సంగతి అంటే ఏదో ఉన్నాను, ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే, అయ్యో అలాగా, నిన్ను అసలు రానిలాగా చూసుకునేవాడిని, నన్ను చేసుకుని ఉంటే నువ్వు ఎక్కడ ఉండేవాడిని, ఎలా ఉండేవాడిని ఆ రకంగా అతను చెప్పడం జరిగింది. అతని మాటలకి ఒరిగిపోయి అతనితో శారీరకమైన సంబంధం ప్రారంభమైంది. చివరికి భర్తకి చంపేసి అతని దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇదేంటంటే ఈ టెలిఫోను, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్తో వీడియో కాల్స్లో మాట్లాడుకోవడం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్, అంటే భర్త బయటకు వెళ్ళాడా, లోపలికి వచ్చాడా, ఎక్కడున్నాడు, లేకపోతే తను ఎక్కడుంది, వాడెక్కడున్నాడు, ప్రతి ఒక్క విషయం తెలుసుకునే అవకాశాలు దొరకడం వల్ల కూడా ఈ సాన్నిధ్యం పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మనుషుల మధ్యలో తొందరగా కలవడం. కొంతమంది అయితే వాట్సాప్ ప్రేమలే, వాట్సాప్లో మాట్లాడుకోవడం, తెల్లారి కలుసుకోవడం, 3 రోజులు విడిపోవడం, ఇట్లాంటి జరిగిపోతూ ఉన్నాయి, సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కమ్యూనికేషన్ పెరగడం వల్ల కూడా ఈ సంబంధాలు బాగా పెరగడం, ఇది అక్రమ సంబంధాలు పెరగడం, తద్వారా కుటుంబాలు చిచ్చుపడిపోయే పరిస్థితి ఏర్పడటం, తొందరగా విడాకులు తీసుకునే పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదండి మందటి కృష్ణారెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.